నమస్కారం ప్రజలారా. ఎస్ఎల్బిసి గురించి మాట్లాడే నైతిక హక్కు, నైతిక అర్హత బీఆర్ఎస్ నాయకులకి లేదు. చాలా మంది ప్రజలు ఎస్ఎల్బిసి ఘటన ఏంది, ఎస్ఎల్బిసి కథ ఏందని తెలుసుకోవాలని చాలా మంది ప్రజలు తెలియకుండా ఇచ్చేస్తారు. సో ఎస్ఎల్బిసి ఇదేంటంటే ఆ టనల్ మ్యాటర్ ఏంటంటే శ్రీశైలంలో ఉన్న నీరుని దిండి ప్రాజెక్ట్ కి టర్న్ చేయడానికి 40 కిలోమీటర్ల టనల్ ఒకటి కట్టాలని 2005లో రాజశేఖర రెడ్డి గారు అనుకున్నారు. 2010 కల్లా ఆయన పూర్తి చేసేద్దాం అనుకున్నారు టనల్. అప్పటికి ఒక 20 కిలోమీటర్ల స్వరంగాన్ని కూడా అటు సైడ్ నుంచి శ్రీశైలం సైడ్ నుంచి తవ్విండ్రు. కానీ ఆయన చనిపోవడం వల్ల, ఆయన తర్వాత 2-3 చీఫ్ మినిస్టర్లు మారడం వల్ల 2014 వరకు ఆ పని కాలే. 2014లో తెలంగాణ వచ్చినాక సోయలేని బీఆర్ఎస్ గవర్నమెంట్ దాని గురించి పట్టించుకోలేదు. కానీ 2021లో ఇటు సైడ్ నుంచి తవ్వుదామని తవ్వినాక ఇది ఏదైతే డ్రిల్లింగ్ మిషన్ ఉంటుందో అది రాళ్ళని తవ్వే డ్రిల్లింగ్ మిషన్ జర్ర దూరం పోయినాక రాళ్ళు కాకుండా ప్లేస్ లో మట్టి నీళ్లు రావడం వల్ల ఇబ్బంది అయ్యి ఆ మట్టి కూలిపోవడం జరుగుతుంది. సో అప్పుడు ఆ పని ఆపేసిరు. వాళ్ళు జర్ర కొన్ని ఇజ్జయంగానే పని ఆపేసిరు. అది ఎంత యూజ్ అవుతుంది అంటే ప్రజలకు, మహబూబ్ నగర్ నల్గొండలో 5 లక్షల ఎకరాల వరకు సాగునీటిలో సాగు చేయొచ్చు. చాలా గ్రామాలు, 100ల కొద్ది గ్రామాల్లో తాగే నీరు కూడా దిక్కులేదు. ఇది కనుక వస్తే తాగే నీరు కూడా ఈజీగా వస్తుంది. తాగే నీళ్ళల్లో ఫ్లోరైడ్ కలిసిన పరిస్థితి, ఫ్లోరైడ్ కలిసిన నీళ్లు చాలా గ్రామాల్లో నల్గొండ జిల్లా మహబూబ్ నగర్ బార్డర్స్ లో తాగుతున్నారు. సో ఇది ఒక్క ప్రాజెక్ట్ అయితే ఇంతమందికి ఉపయోగం అవుతున్న ఆలోచనతో రేవంత్ అన్న ఈ ప్రాజెక్ట్ ని గట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేద్దామని మొన్న ఇది చేసిండు. తవ్వు స్టార్ట్ చేయగానే బేసిక్ గా అది రాళ్ళని డ్రిల్ చేసే మిషన్ కాబట్టి ఆ మట్టి అనేది కింద పడిపోయింది. 60 మంది ఉంటే 52 మంది బయటికి వచ్చేసిర్రు. ఇంకో 8 మంది లోపలనే స్టక్ అయిపోయారు. అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూడా దానిపైన శ్రద్ధ తీసుకునేది ఉండే. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దానిపైన బాధ్యత వహించాలి. సో బాధ్యత వహిస్తూనే కాంగ్రెస్ పార్టీ ట్రై చేస్తుంది వాళ్ళందరినీ బయటకు తీసుకురావడానికి. కానీ బీఆర్ఎస్ నాయకులు వీళ్ళేమో పెద్ద తురుంకాన్లు, వీళ్ళేమో పీక్ పొడిషన్లు అన్నట్టు మీకు చూపిస్తా ప్రజలను చూడండి. కాళేశ్వరం టనల్ తవ్వేటప్పుడు ఇంత పెద్ద ఇన్సిడెంట్ కూడా కాదు, చిన్న ఇన్సిడెంట్ కి 7 మంది చనిపోయారు. 3 రోజుల్లోనే 3 సార్లు ఇన్సిడెంట్ అయింది, 10 మంది దాకా చనిపోయారు కాళేశ్వరం ప్రాజెక్ట్ చేసేటప్పుడు. ఇసుంటి ఎన్నో ఉన్నాయి బీఆర్ఎస్ దాంట్లో. సో బీఆర్ఎస్ కి నైతిక అర్హత లేదు, అది నెంబర్ 1 థింగ్. బట్ నెంబర్ 2 థింగ్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారో, కాంగ్రెస్ పార్టీ పేరు పైన గెలిచిన వీళ్ళు కాంగ్రెస్ పార్టీని కనీసం డిఫెండ్ చేసుకోవడానికి కూడా ముందుకు రారు. అంటే కాంగ్రెస్ పార్టీని వాడు ఏమన్నా అంటే వాడిని డిఫెండ్ చేసుకునే కనీస బాధ్యత వీళ్ళందరి పైన ఉందా లేదా? కానీ వీళ్ళు ఎవరు చేయరు. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, జూపల్లి కృష్ణారావు గారు కానీ, కొండ సురేఖ గారు కానీ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, వీళ్ళంతా వేరే పార్టీ నుంచి మినిస్ట్రీ కాంగ్రెస్ ఖచ్చితంగా వస్తే మాకు మినిస్టర్ వస్తుందని తెలిసి ఊహాగానంతో ముందే ఊహించుకొని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి, కానీ వీళ్ళు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ గురించి కష్టపడ్డారు కాదు. కనీసం ఇప్పుడన్నా మినిస్టర్, మీరు రేవంత్ రెడ్డి దయ వల్ల మినిస్టర్ అయిన మీరందరూ ఇప్పుడన్నా కాంగ్రెస్ పార్టీని కాపాడే ప్రయత్నం, కాంగ్రెస్ పార్టీని ఎవరన్నా, కాంగ్రెస్ పార్టీ మంచి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ పైన ఎవరన్నా దుమ్ము వస్తే కనీసం కాపాడే ప్రయత్నం చేయండి. మీకు పదవులు ఇచ్చింది ప్రజలకు సేవ చేస్తారని, పార్టీని కాపాడతారని, అంతేగాని ఎస్కాట్ వేసుకొని తిరుగుతాం, ఏమో ఇది చేస్తాం, మూతపడి చేస్తాం అనేది ఇది కాదు. రేవంత్ రెడ్డి పుణ్యం వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చింది. రేవంత్ రెడ్డి పుణ్యం వల్ల మీరందరూ మంత్రి పదవులు అనుభవిస్తారు. కనీసం ఇప్పుడైనా అయిన పని ఆయనకు పని చేసుకొని ఇవ్వండి. మీరందరూ ఇది చేసుకోండి. కాంగ్రెస్ పార్టీని ఎవడన్నా దుమ్ము వస్తే ఇచ్చేయండి. ఎన్నో మంచి పనులు చేస్తే మనకు వ్యతిరేకత రానికి ముఖ్య కారణం మీరందరూ కాంగ్రెస్ పార్టీ పైన దుమ్ము వస్తున్నప్పుడు మీరు రియాక్ట్ అవ్వకపోవడం వల్లనే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత వస్తుంది. ఎన్నో మంచి పనులు చేస్తున్నాం మనం, ఆయన దగ్గర వ్యతిరేకత వస్తే ఎందుకు వస్తుంటే ఇంత దేనికి పనికిరాని మినిస్టర్లు ఉన్నారు కాబట్టి వస్తుంది, దేనికి పనికిరాని ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వస్తుంది. కనీస బాధ్యత ఉండాలి. కాంగ్రెస్ పార్టీ వల్ల మనం పెద్దోళ్ళమైనాం కాబట్టి కనీస బాధ్యత కాంగ్రెస్ పార్టీని కాపాడుకునే అవసరం మీకు